అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని 4 అన్నా క్యాంటీన్ల వద్ద టీడీపీ నాయకులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు కీర్తిశేషులు చెరుకూరి విద్యాసాగర్ జ్ఞాపకార్థం చెరుకూరి విజయలక్ష్మి ₹1,00,000 నగదును విరాళంగా అందజేసి శుక్రవారం మరియు శనివారం ఒంగోలు నగరంలో అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసులు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు మరియు పనులు చేసుకునే కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం పేదల నోటికాడ కూడును లాగేసిందని, మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా కొంత సమయం పడుతుండటంతో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒకరు స్వచ్ఛందంగా ఒంగోలు నగరంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ₹1,00,000 విరాళం అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చెరుకూరు విజయలక్ష్మి, చెరుకూరు ఫణి మరియు వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. తీసుకున్నావా? జనాలు
చాలా సంతోషం. ఈరోజు అన్నా క్యాంటీన్లో మా సోదరి చెరుకూరి విజయలక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి ఫణి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలోని 4 అన్నా క్యాంటీన్లో దాదాపు ₹1,00,000 డొనేట్ చేసి 4 అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కాన్సెప్ట్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చడంకి ₹5కే మంచి భోజనం ఏర్పాటు చేసిన సందర్భంలో తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదవాడి నోటి దగ్గర పళ్ళెం లాక్కున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి చెందింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఒంగోలు నగరంలో మొన్న జూన్ 17వ తేదీ నుంచి కూడా దాతల సహకారంతో నిర్విఘ్నంగా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను నిర్వహించడానికి ఇంకొక నెల టైం పట్టింది. కాబట్టి ఈలోపు రోజు దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరొకసారి ఈరోజు 4 అన్నా క్యాంటీన్లో దాదాపు ₹1,00,000 డొనేట్ చేసిన మా సోదరి చెరుకూరి విజయలక్ష్మి గారికి వాళ్ళ అబ్బాయి ఫణి గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో A2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారని అడిగితే ప్రజలు సోమరిపోతులు అవుతారని అన్నారు. ఈరోజు మీరు చూడండి, ఉదయం నుంచి కాయా కష్టం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కూలి పనులు చేసుకున్న వాళ్ళు కావచ్చు, ముఠా కార్మికులు కావచ్చు, రైతు వారి కూలీలు కావచ్చు, వారి కాయ కష్టం వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు భోజనానికి ఈరోజు వచ్చి తృప్తిగా ఈరోజు భోజనం చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదలకు కల్పించినటువంటి అవకాశం అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరు సోమరిపోతులు కారండి, మీరు చేశారు. గత ప్రభుత్వం వాళ్ళు సోమరిపోతుల్ని, నిరక్షరాస్యుల్ని ఆకలితోటి మార్చేశారు. పిల్లల్ని కానీ పేదవాళ్ళని కానీ ఆకలికి అల్లాడించుకుతున్నారు. ఈరోజు చక్కగా కడుపు నిండా భోంచేసి, ప్రతి పేదవాడు కడుపు నిండా భోంచేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా గొప్పగా మనసులో తలుచుకుంటున్నారు. ఒకసారి మీరు కనుక చూసుకున్నట్టయితే ప్రతి అన్నా క్యాంటీన్లో కూడా పేదవాడు కాయ కష్టం చేసుకున్న పేదవాడు వచ్చేసి సంతృప్తికరంగా భోంచేశారంటే ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కిద్దని నేను తెలియపరుస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు 1983లో, పేదలకు పట్టెడన్నం ఏ రోజైతే మనం పెట్టగలుగుతామో అప్పుడే మన జన్మకి సార్థకత అని చెప్పారు. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ₹5తోటి అన్నా క్యాంటీన్లను పెట్టి ₹5తోటి ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం ఏర్పాటు చేశారు. పేదలు ఎంతో కష్టం చేసుకుంటా పొరుగుళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ అన్నం కోసమని హోటల్స్కి వెళ్ళి 100-150 పెట్టుకోలేక ₹5తోటి భోజనం చేసి ఎంతో సంతోషంగా ఉన్నారు. తర్వాత సైకో జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పేదల కొడుకు కొట్టి ఆయన ప్యాలెస్లో కట్టుకున్నాడు. ₹5 భోజనం పెట్టేదానికి కూడా వాళ్ళకి స్తోమత లేదని నిరూపించారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు వచ్చి మాకు ఈ సైకో ప్రభుత్వం వద్దు, మా కడుపు నిండా భోజనం పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, మన ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు గారు రావాలి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మనమందరం ముందుకెళ్ళాలని ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగస్తులేంది, కాయ కష్టం చేసుకునే వాళ్ళు, బేదలేంది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ కూడా ఒకే మాట మీదుగా ఉండి మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ని తీసుకొచ్చారంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు. ఆ రోజున ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చెట్టు కింద ముసలోళ్ళని చూసి, అవ్వా మీరు భోజనం చేశారంట, ఇక మమ్మల్ని పట్టించుకునేది ఎవరు, మమ్మల్ని ఈ వయసులో వదిలేశారనంటే ఆ రోజున ఆయన ఫస్ట్గా పెన్షన్ పెట్టారు. తర్వాత
పేదలకు పట్టాడు అన్నం పెట్టాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఆయన బోధించారు. ఆ బోధనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగినాయి. అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు గారు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచి మనకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యేదాకా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళుగా సహాయం చేసి బీదలకు పట్టాడు అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి నేను ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఒంగోలులో ఉన్న 4 అన్నా క్యాంటీన్లకి ₹1,00,000 విరాళం ఇచ్చి పేద ఎంతో తృప్తిగా భోంచేస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దామచల జనార్దన్ రావు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా సోదరుడు కామేపల్లి శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.